హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో అందుకే వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ మన యాప్లో ఉంది. జస్ట్ 500 రూపీస్కే గ్రూప్ 4, అదేవిధంగా 1500 రూపీస్కు గ్రూప్ 2కి సంబంధించిన కోర్స్ అయితే ఉంది. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున మీరు చెల్లించి తీసుకోవచ్చు. ప్రజెంట్ మన జనవరి మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఉంది. దాంతోపాటుగా తెలంగాణ చరిత్ర కావచ్చు అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మీకు చాప్టర్ వైజ్గా అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ ఉంటాయి. శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉన్నాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తాం. ఆధునిక భారతదేశ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, ఇంకా ఎకానమీకి సంబంధించి ఇలా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. మీరు ఒకసారి వాటిని చూడండి, ప్లేలిస్ట్కి వెళ్ళి నచ్చితే వాటిని ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC నుంచి మనకు 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ ఏఈకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా CDPO ఎగ్జామ్ సంబంధించినటువంటి OMR షీట్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఇక్కడ మనకు యాక్టివేట్ అయ్యాయి, రెస్పాన్స్ షీట్స్ ఇవి. సో ఇక్కడ మీరు ఏఈకి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏ ఎగ్జామ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క TSPSC ఐడిని, తర్వాత హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదేవిధంగా దీనిలో మీకు 2 పేపర్స్ ఉంటాయి కదా. సో మీరు ఏ పేపర్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేసేసి సో డౌన్లోడ్ OMR అని చెప్పేసి కనుక మీరు టైప్ చేసినట్లయితే సో మీకు దానికి సంబంధించినటువంటి OMR షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దాంతోపాటుగా CDPO EO ఎగ్జామ్ సంబంధించినటువంటి OMR షీట్స్ని కూడా ఇక్కడ వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి సో మీ యొక్క OMR షీట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో పేపర్స్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కేంద్ర ఉద్యోగ నియామకాల్లో భారీ తగ్గుదల అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 2014లో 128,000 ఖాళీల భర్తీ, 2021లో కేవలం 64,000 నియామకాలు. సో ప్రమోషన్లోనూ అంతే, SC ST OBC ప్రాతినిధ్యంలో తగ్గుదల అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చింది మొదలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు గణనీయంగా తగ్గాయని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన వాస్తవమని తేలిపోయింది. సో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టినటువంటి ఉద్యోగాల భర్తీలో తగ్గుదల 50% పైగా ఉందని కేంద్రం విడుదల చేసినటువంటి తాజా గణాంకాలే చెప్తున్నాయి. సో మరొక ఆందోళనకర విషయం ఏమిటంటే 7 ఏళ్లుగా మోడీ సర్కార్ చేపట్టినటువంటి ఉద్యోగాల భర్తీలో SC ST OBC అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. సో నియామకాల్లో ప్రమోషన్లోనూ ఆయా సామాజిక వర్గాల్లో ప్రాతినిధ్యం క్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్పేసి గణాంకాలు చెప్తున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2014లో 128,000 ఉద్యోగాలు భర్తీ చేయగా ఆ తర్వాత ప్రతి ఏటా తగ్గుతూ 2021 వరకు ఈ నియామకాల సంఖ్య అనేది 64,000కి పరిమితమైనట్లు ఇక్కడ మనకు రీసెంట్గా మన ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి గణాంకాలు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం ఒక న్యూస్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. సో కేంద్రంలో ఉద్యోగాల భర్తీ అనేది క్రమంగా తగ్గుతుందని చెప్పేసి ఇచ్చారు. సో 2021లో కేవలం 64,000 ఉద్యోగాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్మీలో ట్రేడ్స్మెన్ కావచ్చు, ఫైర్మెన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం. సో మరొకసారి ఇక్కడ మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది. 1793 ఉద్యోగాలతోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి, అదేవిధంగా ఫైర్మెన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు సికింద్రాబాద్లో ఉన్నటువంటి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. చాలా మంచి నోటిఫికేషన్. సో మీరు ఇక్కడ 10th క్లాస్ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఫైర్మెన్కి జస్ట్ 10th క్లాస్ ఉండాలి. అదేవిధంగా ట్రేడ్స్మెన్ మేట్కి సంబంధించి 10th+ ITI ఉండాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీటికి మనకు ఇది రిలీజ్ అయినప్పటి నుంచి 21 డేస్లో వీటికి మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి వీటికి చూసి మీరు అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ సో రెడీ ఫర్ సెట్ అని చెప్పేసి మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లా, BED, అదేవిధంగా MTech కావచ్చు అండ్ అదేవిధంగా MBA లాంటి ప్రొఫెషనల్ కోర్సులో అడ్మిషన్ కల్పించేందుకు మనకు నిర్వహించేటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దాన్నే మనం సెట్ అంటాం. సో దానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి అయితే షెడ్యూల్ అయితే ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో మనకు ఏ కోర్సులో చేరాలంటే ఏ పరీక్ష రాయాలి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ తేదీలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. సో దీనిలో మీకు ఇక్కడ ఈ సెట్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా లా సెట్ కావచ్చు, 8 సెట్కి సంబంధించి, PE సెట్కి సంబంధించి, అదేవిధంగా PGE సెట్కి సంబంధించి ప్రతి సెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో అభ్యర్థులు వాళ్ళకి ఇది 100% యూజ్ అవుతుంది. అండ్ వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడైతే కంప్లీట్ డీటెయిల్స్ తో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 25న కోదాడలో మెగా జాబ్ మేళా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి దాదాపుగా 10,000 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్ నుంచి పీజీ వరకు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు దీనికైతే పార్టిసిపేట్ కావచ్చు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే సో పట్టణంలో ఉన్నటువంటి పెరిక భవన్లో ఈ జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నట్లయితే ఇక్కడ జరిగింది. సో మన కోదాడలో ఉన్నటువంటి పెరిక భవన్లో దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైనా సూర్యాపేట అభ్యర్థులు ఉన్నట్లయితే ఈ నెల 25న దీనికి సంబంధించి అయితే పార్టిసిపేట్ కాండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కళాశాలల్లో ఖాళీలు భర్తీ చేస్తామంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సబితా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ ఇది. సో కాలేజీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీకి తెలిపారు. సో విద్యారంగం పద్ధతులపై చర్చల్లో సభ్యుల యొక్క ప్రశ్నలకు ఆమె బదులిచ్చారంటే ఇక్కడ చూడవచ్చు. సో మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి 6 కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో దాంతోపాటుగా సో 80,000 మంది టీచర్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చామని చెప్పేసి కూడా ఇక్కడ మనకి తెలపడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే కళాశాలలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీ ముఖంగా మనకు విద్యాశాఖ మంత్రి నిన్నైతే తెలపడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు వర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలంటూ మనకు అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఇది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే మెస్ ఛార్జీలను పెంచాలి. సో టీయూలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దహనం అంటే ఇక్కడ చూడవచ్చు. సో టీయూలో ప్రభుత్వం నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని తక్షణమే యూనివర్సిటీకి 200 కోట్లు మంజూరు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కమిటీ మెంబర్ శివ డిమాండ్ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటే చూడవచ్చు. సో విద్యారంగానికి బడ్జెట్లో తక్కువ బడ్జెట్లు కేటాయించడం సరికాదని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆందోళన చేసినట్లయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సో ఈ వర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు మనకు ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమంటూ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. అది ఏ సర్కారుకు సాధ్యం కాదు. సో కేంద్రానికి గొంతు పిసికే ప్రయత్నం, రాష్ట్ర బీజేపీ ఎంపీలకు వెన్నెముక లేదు. సో మాకు ప్రధాని ఎవరో తెలియదు, అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సో కేటీఆర్ గారు అయితే ఇటువంటి వాక్యాలు చేయడం జరిగింది. సో ఏ ప్రభుత్వానికి అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి సాధ్యం కాదు అంటూ ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకు ఈ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా ఈ కరెంట్ అఫేర్స్ అన్ని మనం డైలీ అయితే కవర్ చేసాం, ఒకే దగ్గర అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు సెట్కి సంబంధించిన వివరాలు కావచ్చు, అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి కావచ్చు, ఇంకా జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టులో మరో 2 జడ్జిల నియామకం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు సుప్రీంకోర్టులో మరొక 2 జడ్జిలను అయితే నియమించడం జరిగింది. దీంతో మనకు మొత్తం 34 మంది అయితే న్యాయమూర్తులతోటి సో పూర్తి స్థాయి సామర్థ్యంతో మనకు సుప్రీంకోర్టు న్యాయస్థానం అయితే పనిచేస్తుంది. అంటే మనకు జనరల్గా 1+33 మెంబర్స్ అయితే ఉండాలి. సో దీంతో మనకు కంప్లీట్గా 34 మెంబర్స్ అయితే చేరడం జరిగింది. సో రీసెంట్గా 2 చేరినటువంటి వ్యక్తులు ఎవరంటే మనకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ రాజేష్ బిందాల్, అదేవిధంగా గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి అరవింద్ కుమార్లను సో రాష్ట్రపతి నియమించారని శుక్రవారం న్యాయశాఖ మంత్రి మనకు ట్విట్టర్ ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి పేర్లు గుర్తుంచుకోండి. సో కంప్లీట్గా ఇప్పుడు మొత్తం మనకు 1+33 అంటే ఒకరు సిజేఐ, మిగతా వాళ్ళు వచ్చేసి ప్రధాన న్యాయమూర్తులు 34 మందికి అయితే చేరడం జరిగింది. సో మనకు బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటిసారిగా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడ్డప్పుడు ఎంతమంది మనకు న్యాయమూర్తులు ఉండేవారు సుప్రీంకోర్టులో అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ పచ్చదనంలో హైదరాబాద్కు ప్రపంచ స్థాయి గుర్తింపు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అర్బర్ డే ఫౌండేషన్ హైదరాబాద్ను ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా అయితే గుర్తించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022 అయితే ప్రకటించింది. సో దేశంలోనే ఈ అవార్డుకి ఎంపికైనటువంటి ఏకైక నగరంగా మన హైదరాబాద్ అయితే నిలిచింది. సో గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడుగుతారు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022ను ఈ క్రింది ఏ నగరం గెలుచుకుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకి దేశంలో మొదటిది, అది మన తెలంగాణ ప్రాంతం కనుక కంపల్సరీ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎస్టీలుగా మరో 11 కులాలు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. సో తీర్మానం ప్రవేశపెట్టినటువంటి సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి బిల్లు రాష్ట్ర వ్యాప్తంగా 34,000 మందికి లబ్ధి, మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి 36 ఏళ్ల మా కళ సాకారమైంది, కృతజ్ఞతలు తెలిపినటువంటి సో ఇక్కడ లంబాడీలు అంటే చూడవచ్చు.
సో మనకు ఎస్టీ జాబితాలో మరో 11 కులాలను చేర్చాలని చెప్పేసి అసెంబ్లీ అయితే తీర్మానించింది. సో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానానికి నిన్న అసెంబ్లీలో అయితే ఏకగ్రీవంగా అయితే ఆమోదించడం జరిగింది. దీనిలో మనకు వాల్మీకి బోయ కావచ్చు, బేడార్ కావచ్చు, అదేవిధంగా పెద్ద బోయలు, ఇట్లా చాలా కులాలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మొత్తం 11ను, ఈ 11 కులాలను సో మనకి ఎస్టీలో చేర్చుతూ ఒక బిల్ అయితే మనకి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడైతే ఆమోదించారు. నెక్స్ట్ దీన్ని మళ్ళీ సెంట్రల్కి అయితే పంపిస్తారు. సో ఏకగ్రీవంగా అయితే ఇక్కడ ఆమోదం పొంది. సో ఇక్కడ గుర్తుంచుకోండి ఎన్ని కులాలు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా 11 అని చెప్పేసి ఇక్కడ అంకెను గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే SSLV D2 ప్రయోగం సక్సెస్ అంటూ చూడవచ్చు. సో నిన్న కూడా చూసిన దీనికి సంబంధించి సో ఇక్కడ 3 శాటిలైట్లను కక్షలోకి చేర్చినటువంటి రాకెట్ 15 నిమిషాల్లో పూర్తి ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరో చరిత్ర అయితే సృష్టించింది. చిన్న ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లేందుకు తయారు చేసినటువంటి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీన్నే మనం SSLV అని చెప్పేసి అంటాం. చాలా ఇంపార్టెంట్. సో విజయవంతంగా ప్రయోగించింది. సో ఇక్కడ మనకు శుక్రవారం శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సో దీన్ని అయితే ప్రయోగించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ దీని ద్వారా 500 కిలోల బరువు ఉన్నటువంటి వాటిని అయితే ఇది మోసుకెళ్తుంది అనమాట. సో ఇది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చరిత్ర సృష్టించాం అమిత్ షా కూడా మనకి ఇక్కడ ఇస్రో శాస్త్రవేత్తలకు అయితే అభినందనలు తెలపడం జరిగింది. సో అదే న్యూస్ మనకు వేరే న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇస్రో కొత్త చరిత్ర అని చెప్పేసి ఈనా న్యూస్ పేపర్లు ఇచ్చారు. 5 రోజుల్లోనే, సో 5 రోజుల్లోనే దీన్ని అయితే కంప్లీట్ చేశారు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగం అనేటువంటి విజయవంతం చేయడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ దీనికి సంబంధించిన హైలైట్స్. మనకు ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇవ్వాలనుకున్నప్పుడు వీటన్నిటిని అక్కడ యాడ్ చేస్తారు కనుక సో గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ ఆపరేషన్ దోస్త్ అంటూ చూడవచ్చు. సో మనకు టర్కీ సిరియాలో రీసెంట్గా మనకు భూకంపం రావడం జరిగింది. చాలామంది అయితే చనిపోయారు. సో వారికి సహాయం అందించడం కోసం మన భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ వచ్చేసి ఆపరేషన్ దోస్త్ అండి. చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా అడుగుతారు మనకు. ఇటువంటి మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు. సో రీసెంట్గా మనం ఉక్రెయిన్ తోటి కూడా ఒక ప్రోగ్రామ్ చేసాం. దానికి ఏ పేరు పెట్టామని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సో భారత్ ఆపరేషన్ దోస్త్ అనేటువంటి కార్యక్రమాన్ని దేంట్లో భాగంగా చేస్తుందంటే టర్కీ సిరియాలో ఉన్నటువంటి భూకంప బాధితులకు సహాయం చేయడం కోసం. అది మనకేంటంటే వైద్య బృందాలు కావచ్చు, ఇంకా రెస్క్యూ టీమ్స్ కావచ్చు, వివిధ సామాగ్రి అందించడంలో భాగంగా మన భారత్ చేపట్టినటువంటిది అనమాట. సో దీన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు భారత్ సైన్యం అక్కడ ఉన్నటువంటి హతయిలో కూడా అత్యవసర వార్డును కూడా ఏర్పరిచింది. సో అది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. ఇంకా అదే కాకుండా మనకు WHO కావచ్చు, అమెరికా లాంటి అగ్రదేశాలు కూడా సో వాళ్ళకైతే సహాయం చేయడం జరిగింది. ఇవన్నీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కేంద్ర బడ్జెట్తో మిడిల్ క్లాస్ హ్యాపీ అంటే ఇక్కడ చూడవచ్చు. ముంబైలో 2 వందే భారత్ ట్రైన్లు ప్రారంభం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు శుక్రవారం ముంబైలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినల్లో 2 వందే భారత్ రైళ్లను మోడీ అయితే ప్రారంభించడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు ముంబై నుంచి షోలాపూర్, అదేవిధంగా ముంబై నుంచి సాయినగర్ షిర్డీ ట్రైన్లను సో ప్రారంభించారు. ఎట్ ఏ టైం మనకు 2 ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా మనకు లాస్ట్ ఇయర్ 2022లో కూడా మనకు ఈ ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినల్ అనేటువంటి ఈ స్టేషన్ కూడా మనకు వార్తల్లో ఉంది. అది ఏ విషయంలో వార్తల్లో ఉందన్నది కింద నాకు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే తొలిసారి ఒకే రోజు 2 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించడం ఇదే ఫస్ట్ టైం మనకు. సో ఇప్పటి వరకు మనకు 8 ఉండేది. సో దీంతో ఇప్పుడు 10 వందే భారత్ ట్రైన్లు అయితే అందుబాటులోకి రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మనకు జనవరి కరెంట్ అఫేర్స్లో భాగంగా ఆ 8 వందే భారత్ ఎక్స్ప్రెస్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే దాన్ని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరికైనా తెలిసినట్లయితే వాటి యొక్క డీటెయిల్స్ కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మిస్సెస్ ఇండియా విన్నర్గా శ్రీవర్షిణి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో క్లాసికల్ కేటగిరీలో విజేతగా నిలిచినటువంటి తెలంగాణ మహిళ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు రాజస్థాన్ వేదికగా జరిగినటువంటి మిస్సెస్ ఇండియా 2023 పోటీల్లో మన రాష్ట్రానికి చెందినటువంటి మహిళ విన్నర్గా అయితే నిలిచింది. సో క్లాసికల్ కేటగిరీలో అంటే 40 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి వారిలో హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ శ్రీవర్షిని మనకు దీనికి గెలుపొందడం జరిగిందనమాట. రాజస్థాన్లోని రణతంబూర్లో ఇదైతే ఈ వేడుక అయితే జరగడం జరిగింది. దానిలో మన తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ అయితే మిస్సెస్ ఇండియాగా విన్నర్గా అయితే నిలవడం జరిగింది. సో ఆ నేమ్ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయంలో ఇక్కడ మనకు రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు భారత కెప్టెన్ అయినటువంటి క్రికెట్ కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ అరుదైనటువంటి ఘనతను అయితే సాధించడం జరిగింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి మ్యాచ్లో నిన్న నాగపూర్ వేదిక జరిగినటువంటి మ్యాచ్లో టెస్ట్ సెంచరీ అయితే చేయడం జరిగింది. సో దీంతో 3 ఫార్మాట్లో సెంచరీలు చేసినటువంటి తొలి భారత క్రికెటర్గా అయితే నిలవడం జరిగింది. అంటే కెప్టెన్ హోదాలో ఉంటూ సో 3 ఫార్మాట్లో సెంచరీలు చేసినటువంటి మొదటి వ్యక్తిగా మనకు రోహిత్ శర్మ అయితే నిలిచారు. చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా మనం ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే సో అట్లా మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి పర్సన్ వచ్చేసి మనకు శ్రీలంకకు సంబంధించినటువంటి తిలక్ రత్నే దిల్షన్ టాప్లో ఉన్నాడు. దాని తర్వాత మనకు డూప్లసిస్ ఉన్నాడు. అండ్ పాకిస్తాన్ ప్రస్తుత కెప్టెన్ అయినటువంటి బాబర్ అజామ్ 3rd ప్లేస్లో. అండ్ నెక్స్ట్ మనకు మన రోహిత్ శర్మ అయితే ఉండడం జరిగింది. మన ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 3 ఫార్మాట్లో సెంచరీలు చేసి రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సాయి నిహార్కు రజత పథకం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఖేలో ఇండియా గేమ్స్ అయితే జరుగుతున్నాయి. దానిలో భాగంగా మనకు తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ సాయి నిహార్కు నిన్న రజత పథకం అయితే రావడం జరిగింది. స్విమ్మింగ్లో భాగంగా 200 మీటర్ల స్విమ్మింగ్లో భాగంగా అతను రజత పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. సో ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించిన పర్సన్స్ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, డైరెక్ట్గా మనకు బిట్స్ పడతాయి. సో దీనికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా చేస్తాను, మీకు ప్రీవియస్లో అయితే చెప్పాను. కంప్లీట్ అయినాక ఒక వీడియో చేసేయడం ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ విషయం అయితే రొనాల్డో 500 అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు పోర్చుగల్ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి రొనాల్డో మరొక రికార్డ్ అయితే నమోదు చేయడం జరిగింది. క్లబ్స్ తరపున ఆడుతున్నటువంటి ఇతను 500 గోల్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. సౌదీలో ప్రో లీగ్ అయితే జరుగుతుంది. దానిలో 4 గోల్స్ చేసినటువంటి రొనాల్డో ఈ ఘనతను అయితే సాధించాడు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు, మనకి ఇప్పటివరకు ప్రీవియస్లో ఇతను ఏ దేశానికి సంబంధించిన వాడు అని చెప్పేసి చాలాసార్లు అడిగిండు. సో పోర్చుగల్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు జితేందర్కు గోల్డ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఆసియా ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మనకు ఇండియా గోల్డ్తో అయితే బోని కొట్టింది. సో శుక్రవారం జరిగినటువంటి దాంట్లో షార్ట్ పుట్ విభాగంలో జితేందర్కి అయితే గోల్డ్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఇది ఎక్కడ జరుగుతుంది, సో ఇది కజకిస్తాన్లో జరుగుతుంది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరుగుతుంది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి, కజకిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సో మీ మిత్రులకు షేర్ చేయండి. కొంచెం ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉండడం వల్ల వీడియోని అయితే లేట్గా పోస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా నాకు కొంచెం కోల్డ్ ఉంది, అందుకని వీడియో లేట్గా పోస్ట్ చేశాను, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.